కాసేపు మాట్లాడుకుందామా? నేను కొన్ని విషయాలు చెప్పాలి. ఏంటి, లవ్ అఫేరా? నేను మా చెల్లి మేమిద్దరమే మా నాన్నకి. అయితే మీ చెల్లికి పెళ్లి చేయాలా? లేదు లేదు, మేము ఆడవాళ్ళమైనా మా నాన్న ఏమి తేడా లేకుండా మమ్మల్ని పెంచాడు. ఓకే. చదువు, జాబ్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అన్నింట్లో. అయితే సో పెళ్లి తర్వాత కూడా నేను వాళ్ళకి దగ్గరగా ఉండాలని. అంటే నేను మీ ఇంట్లో ఉండాలా? లేదు, ఇంటికి దగ్గరగా ఉండు. ఓకే, దాందే ఉంది. వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలని. చూసుకో, ఎవరొద్దన్నారు? అంటే వాళ్ళకి ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్సా? ప్లీజ్ నేను చెప్పేది వినండి. ఓకే ఓకే, చూద్దాంలే. నాన్నతో ఈ విషయం అనకండి. అవన్నీ తర్వాత ఆలోచిద్దాం. ఏంటి ఇందాక సోది చెప్తున్నావు? అమ్మో, అప్పుడే తెల్లారింది. ఏయ్, చదువుతున్నావా అరుస్తున్నావా? నిద్రపోవాలా వద్దా? అమ్మా, అక్క నన్ను చదవద్దంటోంది. సీత, అప్పుడే నిద్ర లేచావా? లేదమ్మా, ఇంకా నిద్ర లేవలేదు, జస్ట్ నడుస్తున్నాను అంతే. ఏయ్, పేషాలేకు పదా, బండితి గుడికెళ్దాం పదా. అమ్మా ప్లీజ్ అమ్మా, ఈరోజు ఒక్కరోజుకి వదిలేనాను ప్లీజ్. సిగ్గులేదా నీకు? రోజు మీ నాన్నగారు కదా దింపేది. ఈ ఒక్కరోజన్నా ఆయన పడుకోనివ్వచ్చు కదా. రామా రామో రామా రామం. ఏ సీత, లే పదా, లేకు స్నానం చేయి. అమ్మా, స్నానం అంది, మళ్ళీ ధనుర్మాసం అంటుంది, పట్టులంగా ఓణి అంటుంది. అసలే చాలి, నడు ఓపెన్. అమ్మో డేంజర్, ఫైట్ చాలి, యాక్షన్ గో. అమ్మా, స్నానం గీనం అంటే నేను అస్సలు తీసుకెళ్ళను. ఏదో పోన్లే నాన్న కష్టపడుతున్నారు అని నేను పొద్దున్నే లేస్తే ఒకటే రూల్స్ పెట్టేస్తున్నావు. చెప్పు, లిఫ్ట్ కావాలా వద్దా? సీత, ఈ రోజు 1 తారీఖు తెలుసా నీకు? ఏవైనా అవసరాలు ఉంటాయేమో ఆలోచించుకో మరి. పదవి ఏంటి మరి సిగ్గులేకుండా? అమ్మా, ఒక 4,000 ఇస్తావా? 4,000? నీకెందుకే బిజినెస్ లు? నేను చక్కగా పెళ్లి చేసుకోవచ్చు కదా. డబ్బులు అడిగితే లెసన్ స్టార్ట్ చేస్తాం. ఇది టూ మచ్ అమ్మా. ఏదో ఒక రోజు నా కలెక్షన్ వరల్డ్ ఫేమస్ అయిపోతుంది, అప్పుడు చెప్తాం ఈ పని. సరే సరే, ఇస్తాలే. దేవుడా, ఎలాగో పెద్ద ఆర్డర్ వచ్చి నా కలెక్షన్ వరల్డ్ ఫేమస్ అయిపోయి లక్షల డబ్బులు వచ్చి, వద్దులే ఇది టూ మచ్. లక్ష్మికి 3,000, గేట్ వాడికి 1,000, షాప్ రెంట్ 12,000. అది ఇచ్చే చాలు, ఓకేనా? నేను ఇంజనీరింగ్ కాకినాడలో చేశానండి, ఎంఎస్ ఏమో యుఎస్ లో చేశాను. ఏది మన అమెరికాలోనా? సార్, నాకు సీఎం తో అపాయింట్మెంట్ కావాలండి. అపాయింట్మెంటా? ఎందుకు? నేను ఆయనే కలిసి చెప్తాను. అట్లాగా తమ్ముడు, నీకు అపాయింట్మెంట్ కావాలి నాకు సమాజైంది, కానీ ఎందుకు ఆయనకు చెప్పాలి కదా. నువ్వు చెప్తే నేను ఆయనకి చెప్తా. సార్, నాకు పాలిటిక్స్ అంటే ఇంట్రెస్ట్ అండి. మా నాన్న కూడా దేశ సేవ చేసేవారు. నాకు మన ప్రజలకు ఏదో పనిచేద్దామని ఆశ, కానీ అది ఎలా మొదలు పెట్టాలో తెలియక ఏదో ఒక పార్టీలో జాయిన్ అవుదామని ఐడియా. అందుకే సీఎం గారితో మాట్లాడదామని. నువ్వు పడే కామెడీ కూడా తమ్ముడు. ఈ సర్టిఫికెట్లన్నీ నిజమా? ఇంత చదివి నువ్వు పాలిటిక్స్ లో చేరతావా? నీకేమన్నా మెంటలా? తమ్ముడు అట్లా పద, చేతతో మాట్లాడుకుందాం పద. నీకు లారీలలో మనుషులు తోలుకు రావడం తెలుసా? గట్టిగా రావడం తెలుసా? అమరే దేశ్ కి నేత ఇట్లా అరుస్తావా? ఎలక్షన్ లో కొంచెం దాదాగిరి చేయాలి, చేస్తావా? అంతెందుకు, మనం ఆపోజిషన్ లో ఉంటే బంధువులు స్ట్రైకులు చేయించాలి, చేయిస్తావా? బాబు దోచాయవా? ఇవన్నీ పక్కన పెట్టమ్ముడు, నీకు కంపల్సరీగా కర్ర తిప్పడం రావాలి, వస్తుందా? ఇవన్నీ నేను చేయను సార్. ఏం మజాక్ చేస్తున్నావా? ఇవేమీ రాకుండానే నీకు పార్టీలో చేయడానికి 15,000 జీతం ఇవ్వాలా? అసలు పార్టీలో చేయడానికి నువ్వు ఎంత ఇస్తావో చెప్పు. సార్, మన ఇద్దరికి కమ్యూనికేషన్ గ్యాప్ ఉన్నట్టుంది. సీఎం గారితో అపాయింట్మెంట్ ఎప్పుడు ఇస్తారో చెప్పండి. ఓ 2 నెలల తర్వాత కనిపించు. ఎన్ని గంటలకి? 9 గంటలకు కనిపించాయా? ఓకే సార్. ఓకేనా? ఏమర్థమై నీకు? 2 నెలల తర్వాత అంటే ఫిబ్రవరి 12వ తారీఖు 9 గంటలకి సీఎం గారితో అపాయింట్మెంట్. మీరు డైరీలో నోట్ చేసుకోండి, నాకు గుర్తుంటుంది. ఛాయ్ చల్లారిపోతుంది. మా పార్టీలో చేరడానికి నువ్వే మాకు మెంబర్షిప్ ఫీజు ఇవ్వాలి, నేను నీకు జీతం ఇవ్వం. అయితే నేను చేరాను సార్, సారీ. నీకేమైనా పిచ్చా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఎక్స్పీరియన్స్ లేదు. నీకు ప్రజల మద్దతు ఉందా? లారీలో జనాల్ని తీసుకురాగలవా? బంధువులు స్ట్రైకులు ఆర్గనైజ్ చేయగలవా? ఏమైనా పొలిటికల్ బ్యాకప్ ఉందా? లేదండి. అసలు వాయిస్ ఉందా? ఏది గట్టిగా ఒకసారి అమర్ రహే అని అరువు. అనవయ్యా,
రమర్ రహే రమర్ రహే. చూడు నీకు గొంతుక కూడా లేదు. వెళ్ళు, అమ్మ నాన్నలకు చెప్పే వచ్చావా? వెళ్ళి ఏదైనా సాఫ్ట్వేర్ జాబ్ లాంటివి చేసుకోవచ్చు కదా. నీకెందుకు బాబు ఈ గొడవ? వాళ్ళు కూడా అదేనారు సార్. ఎవరు? పార్టీ వాళ్ళు. కూర్చో 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 కూర్చో. నీ డీటెయిల్స్ చెప్పు. పేరు, డేట్ ఆఫ్ బర్త్. కె శ్రీరామ్, February 20th, 1987. కులం, ప్రాంతం చెప్పండి సార్. చెప్పు. ప్రాబ్లం ఏంటి చెప్పాలా? లేకపోతే కంప్యూటర్ ఒప్పుకోదు. అయితే మీ డైరీలో నోట్ చేసుకోండి. మ్మ్. సార్ అపాయింట్మెంట్ కొంచెం తొందరగా ఇస్తారా? చాలా ఇంపార్టెంట్. 2 నెలల తర్వాత రావయ్యా. ఉదయం 9 గంటలకి. 9ంటికి నాకు ఆఫీస్ లో అపాయింట్మెంట్ ఉంది. 12 ఓకేనా? రేపటికల్లా చెక్ పంపించేస్తాను సార్. ఈసారి డిలే అవ్వదు సార్. లక్ష్మి లక్ష్మి మళ్ళీ చేస్తాను సార్. లక్ష్మి కస్టమర్ చూడు, నేను వెళ్ళి నీ జీతం తీసుకొస్తా. ఓకే? ఏమిటి నా లైఫ్? నాన్నేమో పెళ్ళంటాడు, షాప్ వాడు రెంట్ అంటాడు, లక్ష్మి ఏమో జీతం ఉంటుంది, డ్రెస్ మెటీరియల్ వాడు చెక్ అంటాడు, జేబులో ఒక్క పైసా లేదు, బట్టలు కొనుక్కోవడానికైనా అమ్మని అడగాలి. వేస్ట్ లైఫ్ అంటే వేస్ట్ లైఫ్. పోలీస్ వాడేమో చాలా అని అంటాడు. హెల్మెట్ ఎక్కడ? లైసెన్స్ ఏది? సీత అంకుల్ సారీ సార్, ఇప్పటిదాకా హెల్మెట్ పెట్టుకున్నాను, జస్ట్ ఇప్పుడే. ఆర్సీ బుక్ ఉందా? సార్ యాక్చువల్లీ హెల్మెట్ పెట్టుకుంటే జుట్టు పాడవుతుంది సార్. నాకు మా అమ్మ పెళ్లి చూపులు చూస్తాను సార్. అయితే పిచ్చి జుట్టు అమ్మాయిల్ని ఎవరు చేసుకుంటారు సార్? ప్లీజ్. నీ పేరేంటి? సీతా మహాలక్ష్మి. మీ ఫాదర్ పేరు? సార్ 50 ఇస్తాను సార్. లేదు, 200. 200 ఓకే ఇవ్వండి సార్. బ్యాగ్ లో డబ్బులు ఉన్నాయి. త్వరగా తీసుకురా. సార్ హెల్మెట్ లేదు, ఆర్సీ బుక్ లేదు. 200 సెటిల్ చేశాను సార్. వెరీ గుడ్. 200 కావాలి. సీతా ఈ మధ్య ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లమ్స్ ఎక్కువైనాయి బాబు. ఒకసారి కమిషనర్ మీరు ఒకసారి చెప్తే. ఈ కొత్త కమిషనర్ తోనే ప్రాబ్లం అంతా. ఒరే రామ్ ఎట్రా? రాము, రవీంద్ర, వీడు రామ్ అని మా చెల్లెలు గారు అబ్బాయి. రాజీకి బావ. హే నైస్ మీటింగ్ యూ రవీందర్. పదండి వెళ్దాం. హే మళ్ళీ కలుద్దాం. బాయ్. ఓకే బాయ్. హాయ్ రాజీ. హాయ్. ఎలా అయింది బావని మీటింగ్? బానే అయింది. 2 months తర్వాత మళ్ళీ రమ్మన్నారు. జాయిన్ అమ్మంటావా? వాళ్ళు ఇచ్చినప్పుడు చెప్తాలే. ఏయ్ నా బొమ్మను మూలెందుకు పడేశావు? వాళ్ళు ఎవరైనా సడన్ గా రూమ్ లోకి వస్తారని పక్కన పెట్టాను. ఏం పడేలేదులే బావా. అంతేలే, కొన్ని ఇష్టాలు మారిపోతా ఉంటాయి టైంతో. హలో, ఇంకా ఇదే నా ఫేవరెట్. నువ్వేమంత ఫీల్ అవ్వక్కర్లేదు. పెద్ద మొహం చూడు. ఎలా ఉన్నాడు హీరో? నువ్వు చూసావా? ఎలా ఉన్నాడు? ఏదో ఉన్నాడు. నీకు నచ్చాడా? నాన్నకు బాగా నచ్చాడు. నీకు నచ్చాడా? ఏయ్ వదిలే, ఇప్పుడే కదా వచ్చాడు. నాకేం తెలీదు, ఏమీ అనిపించడం లేదు. ఎందుకు టెన్షన్ పడతావు? సెల్ నంబర్ ఇచ్చావా? చాయ్ తాగుదామా? ఇప్పుడా? మూడ్ లేదు బావా. నాకు మూడ్ లేదు, అందుకే అడిగాను. ఓకే 2 minutes. డ్రెస్ మార్చుకుని వస్తా. నువ్వు పదా. నచ్చానా మేడం? చూద్దాంలే మిస్టర్. ఏమంటుంది రామమ్మ? ఫంక్షన్ కి రాలేదు? కోపంగానే ఉంటుందిరా. రవీంద్ర ఐపీఎస్ రిక్రూటరా, మంచి కుర్రోడు, మంచి ఫ్యామిలీ, కొమ్మిరెడ్డి వాళ్ళు, కోట్ల ఆస్తి. చెప్పరా అమ్మకి? అలా నన్నేదో విలన్లా చూడొద్దు. దానికి ఇష్టం లేకుండా నేనేం ఫోర్స్ చేయటం లేదు. నువ్వు ఫోర్స్ చేయవు గానీ నాకు అగేన్స్ట్ మాత్రం మాట్లాడతావు. తన మనసేమో విరిచేస్తావు. పిల్ల తండ్రి అన్న తర్వాత దాని బాగోగులు చూసుకునే వాడికి ఇవ్వాలా వద్దా చెప్పు? ఎంత కావాలి మావయ్య?
నీ కూతురు బాగోగులు చూసుకోవడానికి ఏం కావాలి? ఏం కావాలా? మంచి ఉద్యోగం కావాలి, సొసైటీలో పలుకుబడి కావాలి, వెనక ఆస్తిపాస్తులు ఉండాలి. అసలు ఏమున్నాయిరా నీకు? నీ అంత కన్ఫ్యూజ్డ్ పర్సన్ నేను ఇంతవరకు చూడలేదు. అన్ని తండ్రి పోలికలే. డబ్బు కనపడితే ఎవరికి దానం చేయాలని చూసేవాడు. పదరాజు, కనీసం ₹1,00,000 బ్యాంక్ బ్యాలెన్స్ ఉందా నీకు? ఒక నిమిషం ఉండు. చూడు మావయ్య, సంపాదించలేని వాడి దగ్గర చూడాలి బ్యాంక్ బ్యాలెన్స్. నాకు అక్కర్లేదు, అవసరమైతే ఇప్పుడే సంపాదిస్తాను ₹1,00,000. మరి రాజీ నాకు ఇస్తావా? ఏడ్చావు పారా, పిచ్చివాగడు బాబు. వెళ్ళ బావ పద పద బావా. అమ్మా టైలర్ దగ్గరికి వెళ్ళొస్తాం. ఏంటి బావా నువ్వు? మావయ్య, బాగోగులు చూసుకోవాలని నువ్వు అంటున్నావు, పూల్లో పెట్టి చూసుకుంటానని నేను అంటున్నాను. రేయ్, ముందు అమ్మాయిని జాగ్రత్తగా ఇంటికాడ దించు, సంతోషిస్తాం. హలో, ఎందుకలా కోపంగా కూర్చున్నావు? మీ నాన్న సంగతి వదిలే గానీ నేనంటే నీకు ఇష్టమే కదా, మరి ఎలా ఒప్పుకున్నావు పెళ్లి చూపులకి? నేనంటే నీకు ఇష్టమే కదా? అతను నీకు నచ్చేసాడా ఏంటి? ఏమో బావా, చిన్నప్పటి నుంచి అలవాటైపోయావు కాబట్టి ఓకే, కానీ నీ విషయంలో నాకెప్పుడు కన్ఫ్యూజనే. అంటే ఇష్టం లేదా? అసలు నన్ను అమ్మాయిలాగే చూడవు నువ్వు. ఎవరైనా అమ్మాయిని ఇరానీ కేఫ్ కి తీసుకొచ్చి మాట్లాడతారా? నువ్వే చెప్పు. ఇక్కడ చాయ్ బాగుంటుందని నువ్వు చెప్పుంటే ఏదైనా స్టార్ హోటల్కి తీసుకెళ్లేవాడిని. అదే నేను చెప్పేదాకా నీకు తెలీదు. అదే నా బాధ. ఒక వ్యాలంటైన్స్ డే లేదు, ఒక గ్రీటింగ్ కార్డ్ లేదు. ఎప్పుడు చెత్త పాలిటిక్స్, దేశ సేవ అంటూ ఏదో ఏదో మాట్లాడతావు, లేకపోతే ఏదో మ్యూజిక్ అంటూ తిరుగుతావు. చెత్త పాలిటిక్స్ అని అందరూ అంటారు, కానీ బాగు చేసే రెస్పాన్సిబిలిటీ మనకుంది కదా. ఏదో ఒక రోజు ఈ దేశం కోసం కొంచెమైనా పనిచేసి చూపిస్తాను, చూస్తూ ఉండు. అన్ని సినిమా డైలాగులే, ఒక్క పనికొచ్చే మాట కూడా చెప్పు. అందుకే నాన్నకి నీ మీద డౌట్. పద వెళ్దాం. చూడు, అమ్మాయిని కదా, నా చేతుల్లోంచి బ్యాగ్స్ తీసుకోవాలని కూడా తట్టదు నీకు. ఇది కూడా చెప్తానే చేస్తావా? అక్కర్లేదు. రాజీ, పొద్దున మెసేజ్ ఏంటి? నేను చెప్పను. సీక్రెటా? పో, నేను చెప్పను. చెప్పు. ఇదిగో ఇలా అయితే నేను బండి దిగుతా. సరే, ఇదంతా వదిలే, మనం ఎక్కడికైనా వెళ్ళి పెళ్లి చేసుకుందామా? ఏయ్, సిగ్గులేదో అలా మాట్లాడడానికి? జాగ్రత్త. ఏమైంది బావా? పెట్రోల్ అయిపోయినట్టుంది. సారీ. ఏ డ్రైవర్కి ఫోన్ చేయొద్దు, ఆటోలో వెళ్దాం. మళ్ళీ నిన్నేదో సరిగ్గా చూసుకోలేదనుకుంటాను మీ నాన్న. బావా, ఇదే నా డౌట్. నీతో ఉంటే నాన్న సంపాదించింది ముట్టుకోలేవు, నువ్వేమో సంపాదించావు. నేను సంపాదించి చూపిస్తా రాజీ, నీకోసం. ఏమన్నా? ఏం లేదు. ఆటో. హాయ్, ఐ హావ్ 9 o'clock appointment. Come in. All right. Hello. Hello. How are you doing? దొంగ షేక్ అండ్ ఇచ్చాడు. సీత, be careful. Can I show you my collection now? Yeah, sure. So how do you like my collection? They're okay, yaar. Okay. We'll talk one of these days. हो सकता है आज रात को. नहीं? Think about it. Take my number. In my portfolio. If you like it, please call me. Hey, wait a minute. What's your problem? Can't you sit? Hey. Sorry. ఏంటి రక్తం? వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, మాట పలుకు లేకుండా ఉన్నావు. అసలు ఏమైందా నీకు? అమ్మా అరవకు, అంత సీన్ ఏం లేదు అక్కడ. ఎవడో ఒక దొంగ విధవా నేను నా బట్టలన్నీ ప్యాక్ చేసి వస్తుంటే ఏదో ఆపడానికి చేయి పట్టుకున్నాడు. గాజులు విరిగాయి, అంతే. ఇంకే బిజినెస్ లో నువ్వు చేయక్కర్లేదు. గప్చుప్ గా ఇంట్లో కూర్చో చాలు. ఓవర్ అండ్ డన్. అర్థమైందా? హాయిగా పెళ్లి చేసుకోవే అంటే ఏదో ఊళ్ళో వెళ్ళాలని బయలుదేరుతుంది. అసలు ఎవరిని ఉద్ధరించాలి? ఏ నేను సంపాదించట్లేదా? ఇంకా దానికి మీరు కొంచెం ఊరుకుంటారా? అసలే మీకు బీపీ. నువ్వు నోరు మూసి కూర్చో. రేపే వెళ్ళి ఆ షాప్ కి తాళం వేసేస్తాను. మన నిన్ను చూసాడే వారికి ఓకే చెప్పేస్తాను, అంతే. అర్థమైందా?
ఇంకొక మాట వినిపించినా చంపేస్తాను జాగ్రత్త. మళ్ళీ కోపానికేం తప్పులేదు, అయినా అసలు మందే తప్పులేవే. ఇది అడిగిందల్లా ఇచ్చి ఇక్కడ దాకా తెచ్చుకున్నాం. అసలు ఆ ప్యాంటు షర్ట్ వేసుకున్నప్పుడే 2 తగిలించి ఇంట్లో కూర్చోబెట్టాల్సింది. ఆ సంబంధం ఓకే చేస్తాను, గొడవ వదిలిపోతుంది. సరే ముందు మీరు వచ్చి భోంచేయండి. హే నువ్వు కూర్చొని తినవే. దాన్ని ఓకే చెప్పను, అప్పుడే తింటాను. మీకు కూడా దాంతో పంతాలేంటండి? ఏ దానికైనా కోపం నాకు రాదా? అది ఓకే చెప్పేంత వరకు చస్తే తిన్ను. సరే ఓకే తిను పో. ఒక డెడ్లీ న్యూస్ చెప్పాలి నీకు. ఏంటి బావా అది? చెప్తే నువ్వు టప్ మన కింద పడతావు. ఏంటో చెప్పు. నీ నాన్న అయితే ఒక చిన్న పల్టీ కొడతాడు. అబ్బా అదేంటో త్వరగా చెప్పావా. ముందు నువ్వు కూర్చో. రా కూర్చో. సరే చెప్పు. కళ్ళు మూసుకో. ఏంటి? కళ్ళు మూసుకో. ఓకే చెప్పు. తర్వాత తీరాజీ, నేను చెప్పేది 1 నిమిషం కన్నా ఎక్కువ పట్టదు. 1 నిమిషం బావా, ఇప్పుడే వచ్చేస్తా. హాయ్ రవి, మళ్ళీ చేస్తాను. ఓకే ఓకే, ఐ కాల్ యూ బ్యాక్. సారీ సారీ సారీ, ఇప్పుడు చెప్పు. రాజీ, ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడైనా 1 నిమిషం అన్నా, 1 సెకండ్ అయినా నన్ను నీ భర్తగా ఊహించుకున్నావా? ఇదే నన్ను చెప్తానంది. ఇంకొదిలే బావా, ఇంకా దీని గురించి మాట్లాడే ఉపయోగం లేదు. ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయిపోయింది, పెళ్లి పనులు కూడా మొదలు పెట్టేశారు. పెళ్లి భద్రాచలంలో చేయాలంట. ఏం చేస్తే నీ డిసిషన్ మారుతుంది? 1 లక్ష రూపాయలు సంపాదిస్తే ఓకేనా? నువ్వు అనుకుంటావు కానీ చెయ్యవు బావా. నిజమే రాజీ.